ఒక బిందువు సమరిస్తాడేమో. ఆ బిందువు మీద దృష్టి నిలబడమే ఖేచరి. అయిపోతుంది, ఇంటికి అవుతుందా? ఆజ్ఞ సహస్రారములు బ్రహ్మరాత్రి. అయ్యా, బిందు త్రికోణ మధ్యగా అంటున్నావుగా. ఆ మూడింటిని కలుపుకొని ఒక త్రికోణం లాగా దాని మధ్యలో ఉన్న బిందువుని చూడడం వచ్చిందా? ఇదివరకు భావనగా అర్థమైంది స్వామి. దర్శనం అది తెలియట్లేదు. అది అదేగా హంస మంత్రం. ఓకే. మొన్న పుట్టపర్తిలో అక్కడ అయింది స్వామి ఒకసారి. ఇప్పుడు అలా ఉంటారు. బాత్రూమ్ ఒకటన్నా అయితే ఇవాళ మళ్ళీ అదే సౌందర్య ఇక్కడ కూడా వినిపించింది. అన్ని మనలో ఉన్నటువంటి స్థితులను సూచిస్తున్నారు. దేహమే శ్రీచక్రం కదమ్మా. అదొకటి, వంటగది ఒకటి. అందులో ఒకటి బాగా ఒక శ్లోకం బాగా తిరుగుతుంది స్వామి. అది తటిల్లేఖ తన్వి తపన శశి వైశ్వానరమయ్య నిషణ్ణాం షణ్ణామపి ఉపరి కమలానాం తవకలం మహాపద్మాటవ్యాం ముదిత మనమాయన మనస మహాంత పశ్యంతో దదతి పరమాహ్లాదలగ్రి అన్నది. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మహాంతం దాకా వెళ్ళామా? ఎక్కడ మహాకారణ శరీరం లయం అయిపోతుందో అది మహాంతం. అది మహాంతం. ఆ రోజు లోకల్లో పిలిచేవాళ్ళని బట్టి అది మహాపద్మ. దాని మధ్యలో లయం అయిపోతుంది. సృష్టిలో రెండు వాచ్యములు ఉన్నాయి, మహద్వాచ్యము అమహద్వాచ్యం. మహద్వాచ్యం పరమాత్మ, అమహద్వాచ్యం ప్రకృతి. కాబట్టి మహాంతం అంటే దేనికి చివర? అక్కడ అమహత్తుకి స్థానం లేదు. మహత్ అయిన పరమాత్మకి అవతలే ఉంది పరబ్రహ్మం. సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిణి అంటున్నాం. అచ్చా, అది ఎలాగో వివరిస్తున్నాడు. దొరకనుండి ఇక్కడి నుంచి పట్టుకొస్తాను. ఇప్పుడు ఆ పరబ్రహ్మ సౌందర్యం ఉందంటావా లేదంటావా? సర్వవ్యాపకమై ములుగురుత్వ సందులేకున్న పరబ్రహ్మం నాకు సౌందర్యమని కురూపమని చెప్పడానికి ఏముంది అక్కడ? ఆ దృష్టితో చూడమంటున్నాడు. అలా చూసేవాడికి సౌందర్యం అర్థమైందట. అసలైన సౌందర్యం. సౌందర్యం అంటేనే అర్థం అది. ఈ ప్రపంచంలో ఎవరైనా నేను సూర్యుని ప్రేమించాననే వారు ఉన్నారా? ఆధారం అంటే సర్వంలో ఆధారం. కాబట్టి సూర్యుని యొక్క సవితాశక్తేగా. ఇప్పుడు ఆయన ప్రకాశించడమే ప్రేమ. పరబ్రహ్మము ఉన్నదొన్నట్లుగా ఉండడమే, దానికి వేరే పని ఏమైనా ఉందా? శాంత్యతీతమైన కళ కదా, నిష్కళ. నిష్కళయే పరబ్రహ్మం. అమ్మవారికి ఏమని పేరు? శాంత్యతీత శమాత్మిక కుశల. ఎప్పుడు వచ్చిందట కౌశల్యం? శాంత్యతీతమైన శమం సంపాదిస్తే మన జీవితం ఎక్కడ అయిపోతుంది? అయిపోయింది. కుశల కోమలాకార కురుకుళ్ళ కుళేశ్వరి అకుల సమయాంతస్థ. ఇవన్నీ దాటాలట. ఈ 6 స్థితులు దాటితే అప్పుడు ఆవిడ దర్శనాన్ని పొందవచ్చు. అందుకే ఆవిడ రూపం ఏమిటి? సమయాచార రూపిణి.
ఇదే కులము అంటే వామాచారమా, దక్షిణాచారమా, సమయాచారమా అని అడగడం. అది కులం అంటే. అంతేగాని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కాదు. నాలుగో కులం ఏమిటి? అత్యాశ్రమి. వాడికి కౌళాచారం లేదు, దక్షిణాచారం లేదు, వామాచారం లేదు, సమయాచారం లేదు. కౌళాచారంలో ఆవిడ మహాకాళి, దక్షిణాచారంలో మహాసరస్సు. శ్యామల అన్నమాట. వామాచారంలో భైరవి, సమయాచారంలో రాజరాజేశ్వరి. అంటే లలితా త్రిపుర సుందరి లేక రాజరాజేశ్వరి. ఒకటా నాలుగా? ఒకటి. అత్యాశ్రమిగా చూస్తే 4 లేనివే. లేవు. అది నిర్గుణం, నిరంజనం. నీరాగారాగమథని నిర్మదా మదనాశిని నిరుపప్లవ అంటున్నాం కదా. ఏమిటి నిరుపప్లవ అంటే? ప్లవం లేదు. తేలడం, మునగడం అనే లక్షణాలు లేవు అవి. జీవుడికి కాసేపు మునుగుతాడు, కాసేపు తేలుతాడు. కాసేపు మునగడమే సుఖం అనుకుంటాడు, కాసేపు తేలడమే సుఖం అనుకుంటాడు. రెండవది ఉంటేనే కదా మునిగేది తేలిది. రెండవదే లేదు, అప్పుడేమైంది? ఎలా మునుగుతావు, ఎలా తేలుతాం? అలా ఉండడం. మనదంతా నేనే, మనదంతా ఆత్మయే, మనదంతా ఈశ్వరుడే, మనదంతా పరమాత్మయే, మనదంతా బ్రహ్మమే.